ఇవాళ సీఎం చంద్రబాబు బిజీగా ఉండబోతున్నారు. ఉదయం 11:30 సచివాలయానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఎక్సైజ్ శాఖపై సమీక్షా సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 12:45 సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పాల్గొంటారు సీఎం. మధ్యాహ్నం 3:15 ఆర్టీజీఎస్ పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ A+ కన్వెన్షన్ కు వెళ్లనున్నారు. సాయంత్రం 5:30 సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్, గుడ్ మార్నింగ్ జమీమా. ఏదైతే సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఉదయం 11 గంటలకి సీఎం చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఎక్సైజ్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అయితే దీంట్లో ప్రధానంగా ఎక్సైజ్ శాఖ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయ వనరులు సృష్టించే శాఖ. అయితే దీంట్లో ప్రధానంగా కొన్ని కీలక మార్పులు అయితే ఇటీవల కాలంలో చేపట్టారు. ఆ మార్పులపై పురోగతి ఎలా ఉంది అనే దానిపైన అయితే సీఎం చంద్రబాబు సమీక్ష చేపడుతున్నారు. దీంతో పాటు ఏదైతే మధ్యాహ్నం 3:12:45 సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారాయణ పాల్గొంటారు. ఈ సమావేశంలో ఏదైతే సిఆర్డీఏ సబ్ కమిటీ ఉందో ఈ సబ్ కమిటీ కూడా మంత్రుల కమిటీ పాల్గొంటారు. దీంట్లో ప్రధానంగా అమరావతి రాజధానిలో నిర్మాణాలు, అదేవిధంగా రోడ్లు, అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన భవనాల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉంది అనే దానిపైన సమీక్ష ప్రతి నెలలోనూ రివ్యూ చేస్తాను 15 రోజులకు ఒకసారి అని చెప్పి సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రులు సబ్ కమిటీతో ఈ భేటీ ఉండనుంది. అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే దానిపైన అయితే సమీక్ష చేపడతారు. అనంతరం ఏదైతే 3 గంటలకు 3:15 ఆర్టీజీఎస్ ఇటీవల కాలంలో కలెక్టర్ల సదస్సులో అయితే సీఎం చంద్రబాబు ఓవరాల్ డేటా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ పరిస్థితుల్లో నుంచి ఉన్న డేటా అయితే ఏదైతే ఉందో ఓవరాల్ గా డేటా అనేది మొత్తం కూడా సేకరించి ఆర్టీజీఎస్ కు పంపించాలని చెప్పని కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా జరుగుతున్న ప్రభుత్వ పథకాల పైన రివ్యూ, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుంది అనే దానిపైన అధికారుల పనితీరు పైన అయితే సమీక్ష సమావేశంలో కూడా పాల్గొంటారు. అనంతరం సాయంత్రం ఏదైతే ఉందో 5 గంటలకు విజయవాడ A+ కన్వెన్షన్ కు వెళ్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏదైతే సెమీ క్రిస్మస్ వేడుకలు ఉన్నాయో ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రాత్రి 7:10 అయితే సీఎం నివాసానికి ఉండవల్లి నివాసానికి అయితే చేరుకుంటారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.